రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోతకోయు వారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయెనే, నా తల పోయెనే అని తన తండ్రితో చెప్పెను. అతడు వానిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకుని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని యొద్దకు తీసుకుని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నము వరకు తల్లి తొడమీద పండుకొని ఉండి చనిపోయెను. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచము మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి, ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చదనని తన పెనిమిటితో ఆమె అనగా, అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినమూ కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడుగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే కాని నిమ్మలముగా తోలవద్దనెను. ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి, అదిగో ఆ షూనేమీయురాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు క్షేమముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహసీతో చెప్పి పంపెను. అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పెను. పిమ్మట ఆమె కొండమీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహసీ ఆమెను తోలివెయ్యుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహువ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె, కుమారుడు కావలెనని నేను నా ఏలినవాడవైన నిన్ను అడిగితినా, నన్ను భ్రమపెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు, నీ నడుము బిగించుకొని నా దండమును చేతపట్టుకొని పొమ్ము, ఎవరైనను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతిమర్యాద చేయవద్దు, అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టుమని గెహసీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. తల్లి ఆ మాట విని, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. గెహసీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖము మీద పెట్టెను కాని ఏ శబ్దమునూ రాకపోయెను, ఏమియూ వినవచ్చినట్టు కనపడలేదు. కనుక వాడు ఎలీషాను ఎదుర్కొన వచ్చి బాలుడు మేల్కొనలేదని చెప్పెను. ఎలీషా ఆ ఇంట చొచ్చి బాలుడు మరణమయ్యుండి తన మంచము మీద పెట్టబడియుండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరీ లోపలనుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచము మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచము మీద ఎక్కి వానిమీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కన్లు తెరిచెను.